అంతర్జాతీయ రాజకీయాల్లో నిజం ఎప్పుడూ ప్రత్యక్షంగా కనిపించదు. బయటకు కనిపించే కథ ఒకటైతే తెర వెనుక నడిచే అసలు ఆట మరొకటి. ఇరాన్, అమెరికా మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ వాస్తవాన్ని మళ్లీ స్పష్టంగా చూపించింది. అధికారికంగా చూస్తే ఈ ఒప్పందానికి పాకిస్తాన్ మధ్యవర్తిగా కనిపించినా అసలు గేమ్ని డిజైన్ చేసింది మాత్రం చైనా అనే అభిప్రాయం బలపడుతోంది. కానీ అధికారిక ప్రకటనలో మాత్రం ఆయన పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆసిఫ్ మునీర్ పేర్లను మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రపంచానికి కనిపించేలా పాకిస్తాన్కే క్రెడిట్ ఇచ్చిన అసలు వ్యూహ రచన మాత్రం బీజింగ్లోనే జరిగిందనే చర్చ మొదలైంది. దీనికి బలం చేకూర్చే వివరాలు కూడా బయటకొచ్చాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక దేశాలతో వరుస చర్చలు జరిపినట్లు ఆ దేశ అధికార ప్రతినిధి మావోనింగ్ వెల్లడించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, రష్యా, గల్ఫ్ దేశాలతో అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. దీంతో పాకిస్తాన్ కేవలం ముందున్న ముఖచిత్రం మాత్రమే అని, అసలు చర్చలను నడిపించింది చైనా అనే అభిప్రాయం బలపడుతోంది. చైనా ఈ వ్యవహారంలో అంతగా చురుగ్గా వ్యవహరించడానికి ప్రధాన కారణం ఆర్థిక ప్రయోజనాలే. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ మూసుకుపోతే చైనా ఇంధన భద్రతకు పెద్ద ముప్పు ఏర్పడుతుంది. ఇరాన్ నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న బీజింగ్కు ఆ సరఫరా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగడం చాలా ముఖ్యం. అందుకే పరిస్థితులు ఉద్రిక్తంగా మారకముందే చర్చలను ముందుకు నడిపించింది. ఇది కేవలం ఆర్థిక కోణమే కాదు, దౌత్యపరమైన వ్యూహం కూడా. పశ్చిమాసియాలో ఇప్పటి వరకు ఆధిపత్యం ప్రదర్శించిన అమెరికాకు ప్రత్యామ్నాయంగా చైనా తన స్థానం బలపరుచుకోవాలని చూస్తోంది. సౌదీ అరేబియాతో పాటు ఇతర ఇస్లామిక్ దేశాలతో సంబంధాలను విస్తరించడం. గతంలో సౌదీ ఇరాన్ సయోధ్యకు వేదికయింది. మొత్తంగా చూస్తే ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. ప్రపంచ రాజకీయాల్లో కనిపించే పాత్రధారుల కంటే కనిపించని శక్తులే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్ ముందుండగా తెర వెనుక నుంచి చైనా గేమ్ని నడిపిస్తూ ఒకేసారి అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతూ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.